రింగుల డ్రెస్ వేసి మంగు ఇస్తానే అబ్బాయి ఏం సాంగ్ అన్న నాకైతే ఇగో బయట దర్శింది సిద్ధు యాక్టింగ్ ఎలా అనిపించింది హీరో అన్న సిద్ధు అన్న నిజంగా చాలా బాగా చేసిండు అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆయన ఎక్కడ ఆయన యాక్టింగ్ చేసినట్లు అనిపించలేదు తెలుసా జీవించిండు పాత్ర మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ రొమాన్స్ కానీ కామెడీ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడైనా ఆయన జీవించుడు సిద్ధార్థ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్. అనుపమ వీళ్ళ లెవెల్ కాంబో వేరే లెవెల్ భయ, రాధికని మించింది భయ సినిమా. సాంగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి భయ. నీ గుంగులో జుట్టు చూసి పాడిపోయిన సాంగ్ ఉంది, అది వేరే లెవెల్ ఉంది భయ నిజంగా చెప్తాను. మూవీ అయితే నాకు మూవీ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది అన్నిటికన్నా, చాలా బాగుంది. లేదు అంటే ఈ మూవీ కాన్సెప్ట్ బట్టి ఎండ్ వరకు మనం ఆ సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. సో దాన్ని బట్టి అయితే ఆ సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో దాన్ని బట్టి అయితే డైరెక్షన్ చాలా బాగున్నట్టు. ఫస్ట్ హాఫ్లోనే కాన్సెప్ట్ అర్థమైపోతుంది, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బడ్జెట్ ఇంకొంచెం ఉంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం చూసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుపమ రొమాన్స్ నిజంగా క్యారెక్టర్ మార్చింది, నిజంగా దేవత అనుకున్నది ఆ దృష్టిలో. అంటే నీకు హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? 1 లెక్కనే 2లో కూడా ఫుల్ 1ను మించింది భయ. నెక్స్ట్ మేబీ సినిమా అయిపోయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయొచ్చు అని అనుకుంటున్నాను. సిద్ధార్థ ఓవరాల్ 100% హిట్ భయ. ఆల్రెడీ చూసాను, నిజంగా చెప్తున్నాను, ప్యూర్ మామూలు లేదు సినిమా మాత్రం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.